ఏంటిది? ఎవరో నన్ను తాకినట్టుంది. లేక నిజంగానే ఎవరో ఇక్కడ ఉన్నారా? ఎవరు ఆ చంపని పియోక్ తాకారు? నిజంగానే ఎవరో ఈ గదిలో ఉన్నారు. నువ్వు కొత్త వ్యక్తిగా అన్యావా? ఏమైంది? అయితే నా చెంపను తాకింది ఎవరు? నిజం చెప్పు, నువ్వేదో దాచిపెడుతున్నావు కదా? నేనేమీ దాచడం లేదు. నా కళ్ళతో చూసింది, మనసు అనుభవించింది అబద్ధం కదా? ఏడిస్తే సమస్యలు పోవు. ధైర్యంగా తిరగనుకున్నాను, కానీ ఇక నుంచి బలంగా ఉండాలి. డిసిప్లిన్ పేరు చెప్పి పిల్లాన్ని బాధ పెట్టడం సరికాడు. నేను చేసేది తప్పు కాడు. ఈ ఇంట్లో డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే ఎవరు మాట వినరు. నా మీద తప్పు వేయడం చాలు అమ్మా. నిజం తెలియకుండా ఎవరిని నిందించకండి. నన్నమ్మ, అమ్మని తప్పుగా అర్థం చేసుకోకండి. అమ్మల కోసం అన్నీ చేస్తుంది. దయచేసి అమ్మని అమ్మకండి. అమ్మా, పిల్లల్ని భయపెట్టి కాదు, ప్రేమతో పెంచలి. తప్పు చేసింది పాప కాదు, మనమే. నా కోపంలో చేసిన తప్పు ఇది, నన్ను క్షమించు. ఎవరి పాపని బాధ పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను. ఈ పాప తప్పు నేను చెప్పింది. ఇక ఇంట్లో అబద్ధాలకు చూడడు. చాలు, ఇంకెవరు తీపి తప్పు అని మాట్లాడకండి. నిజం నాకు తెలిసింది. మీరు నిజంగా మాట నమ్ముంటారా? నీ నిజాయితీని నమ్ముతున్నాను.